రూపేణ విరాళములు ఇవ్వదలచిన భక్తులు బాబావారి మందిరమునందు సంప్రదించగలరు. మరిన్ని వివరముల కొరకు సంప్రదించవలసిన సెల్ నంబర్లు 9550787591 మరియు 8143221107. ఆటోలు వచ్చాక మాకు అంటే మీకు ఉపాధి అనేది లేదు సార్. మరి మేము ఎంత బతకాలి సార్? గవర్నమెంట్ కొంచెం మమ్మల్ని ఆదుకోవాలి సార్. మీ పేరు చెప్పండి. పసుపులేటి శ్రీనివాసరావు అండి. ఏ ఊరండి మీది? గొల్లపల్లి అండి. గొల్లపల్లి. ఇప్పుడు మరి మీరు నూజివీడులో ఈ గూడు రిక్షా సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి తొక్కుతున్నారు? 50 సంవత్సరాలండి. మీ వయసు ఎంత సార్? 70 అండి. 70 ఏళ్ళు. అయితే 50 ఏళ్ల క్రితం మీరు ఈ గూడు రిక్షా ఉపాధిగా ప్రారంభించినప్పుడు నూజివీడులో ఎన్ని గూడు రిక్షాలు ఉండేవి? 600 బళ్ళు ఉండేవి. 600 ఉండేవి. మరి ఈ రోజు 5 ఉండేవి. ఈ రోజు ఆ రోజు కనుక మీరు 50 ఏళ్ల క్రితం సుమారుగా ఎవరినన్నా ఒక్కళ్ళనో ఇద్దరినో ఎక్కించుకొని ఇళ్ల దగ్గర అట్లా దించాలి అని అంటే ఎంత తీసుకునేవాళ్ళు? 5 రూపాయలండి. అదే ఈ రోజు అదే కిరాయి ఎంత ఉంటది? సుమారు 150 అండి. 150. అయితే ఇప్పుడు మరి గూడు రిక్షాలు ఇవన్నీ అంతరించిపోతున్నాయి కదా, మరి మీకేమన్నా ఉపాధి లభిస్తుందా? పెన్షనేనండి. పెన్షన్ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ఒకటే ఆధారం. అంతే. అంటే ఆ రోజున గూడు రిక్షాలకి ఆదరణ అది బాగుండేదా? బాగుండేదండి. మీరెంతమంది కుటుంబ సభ్యులు? మేము 3 అండి. అందరూ కుటుంబంలో అంతా సెటిల్ అయ్యారా? పర్వాలేదా? కొంచెం మా బాబుకే సుస్థి చేసింది. ఓకే. సుస్థి చేస్తే 8 లక్షలు ఖర్చు పెట్టానండి. అయ్యయ్యో. తెలియక అదే తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి చూపిస్తే కొంచెం పర్వాలేదు. ఎప్పుడన్నా ఈ క్లైమాక్స్ బాగోపోతే వాటర్ తక్కువ. ఓకే. అంటే మొత్తానికి ఈ గూడు రిక్షా మీదే మీ ఉపాధి అంతా, మీ జీవితం అంతా కొనసాగింది. అవును సార్. అంతేనా? అంటే ఇప్పుడు మీరు ఈ రిక్షా చెప్పు లేకుండా తొక్కుతున్నారు, దేనికి? అలవాటు లేదండి సార్. ఫస్ట్ కాడి నుంచి అలవాటు లేదు. ఫస్ట్ నుంచి కూడా మీకు చెప్పులు అలవాటు లేదు. అంటే మీరు ఈ వృత్తి ధర్మంలో అసలు చెప్పులు వేసుకోరు రిక్షా తొక్కేటప్పుడు? వేసుకోలేదు ఇప్పటిదాకా. ఓకే.